సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు తెలిపించుకున్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టి ఎన్ని కుట్రలు చేసినప్పటికీ చివరికి ఎన్డీఏ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం జరిగిందని బీజేపీ నాయకులు అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సిపి రాధాకృష్ణన్ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని ఆకాంక్షించారు. విషయము తను ఒక బీసీ బిడ్డ. ఇవాళ ఇండియా కూడా మీ అభ్యర్థి ఒక రెడ్డి వ్యక్తిని పెట్టినా కూడా వాళ్ళందరూ కూడా ఓసీలందరూ కూడా ఇలా బీసీకి మద్దతు పలుకుతూ ఇవాళ బీసీ అభ్యర్థిని మనము ఇలా ఉపరాష్ట్రపతిగా మనం చూస్తున్నాం. ఇవాళ కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హుస్నాబాద్ మండల పార్టీ పక్షాన అదేవిధంగా ఈరోజు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని అవకతవకలు చేసినా ఈరోజు విజయం ఎప్పుడు నరేంద్ర మోడీ వైపే చూస్తుంది, భారత్ వైపే చేస్తుందని మండల పార్టీ పక్షాన శుభాకాంక్షలు హుస్నాబాద్ మండల పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఏ ఎన్నికైనా కూడా భారతదేశంలో యువత భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారనడానికి ఇదొక నిదర్శనము. దేశం కోసం, ధర్మం కోసము ఈరోజు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజాప్రతినిధులు, ఎంపీలుగా గెలిచిన వాళ్ళు, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కలిసి ధర్మానికే ఓటేసిందనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మెజార్టీ మనం అనుకున్న దానికంటే కూడా క్రాస్ ఓటింగ్ జరిగి ఎక్కువ రావడం జరిగింది. వీళ్ళంతా దేశభక్తి వైపు ప్రయాణం చేస్తూ దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి సిపి రాధాకృష్ణన్ గారికి బాధ్యతలు అప్పగించినారని మేము తెలియజేస్తున్నాము.